ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకుందాం. ఆ ఫండమెంటల్స్లో ఫస్ట్ థింగ్ ఏంటి? రేషియో బ్యాలెన్సింగ్. ఏజెస్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ రేషియో బ్యాలెన్సింగ్ అనే మెథడ్ యూస్ చేసి చాలామంది సాల్వ్ చేస్తారు. కాబట్టి రేషియో బ్యాలెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బట్ మనం రేషియో బ్యాలెన్సింగ్ అట్లాంటి మెథడ్స్ ఏమి యూస్ చేయం. వాటిని రీప్లేస్ చేస్తూ మనం ఒక మెథడ్ యూస్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ మన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఇందులో రేషియో బ్యాలెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అండ్ రేషియో బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలిమెంట్స్లో చేంజెస్ ఏ విధంగా వస్తాయో అది తెలుసుకోవాలి. అండ్ ఒక 2 డిఫరెంట్ రేషియోస్ ఉండేటప్పుడు ఆ 2 డిఫరెంట్ రేషియోస్ని కూడా ఆ 2 డిఫరెంట్ రేషియోస్లో వాడే వేరియబుల్స్ కూడా డిఫరెంట్గా తీసుకుంటాం. అవునా? అలా ఎందుకు తీసుకుంటామో అది కూడా తెలియాలి. అది తెలిసిన తర్వాత ఒక్కసారి ఆ బ్యాలెన్సింగ్ మెథడ్ కూడా నేర్చుకుంటారు. మీకు కంఫర్ట్ ఉంటే అది వాడతారు, లేదంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఎక్కడెక్కడైతే బ్యాలెన్సింగ్ వాడతామో అన్ని చోట్ల మనం క్రాస్ మల్టిప్లికేషన్ మాత్రమే వాడాలి. ఓకేనా? వాటిని రీప్లేస్ చేస్తూ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని నేర్చుకుందాం. క్లియరా? ఆల్రెడీ ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని చాలా చోట్ల నేను డిస్కస్ చేశాను. ప్రాఫిట్ అండ్ లాస్లోనూ డిస్కస్ చేశాను, మిక్చర్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను, ఇక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాను ఎలా వచ్చింది అని. క్లియరా? టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఒక 3 నెంబర్స్ ఏ, బి అండ్ సి. ఆ 3 నెంబర్స్ కూడా 108, 90 అండ్ 85. ఈ 3 నెంబర్స్కి కూడా, ఈ 3 వేరియబుల్స్కి కూడా ఒరిజినల్ వాల్యూస్ అన్నమాట ఇవి, 108, 90 అండ్ 85. ఇప్పుడు ఏ అనే నెంబర్కి బి అనే నెంబర్కి రేషియో ఎంత అవుతుందో చెప్పండి. 6:5. అండ్ బి అనే నెంబర్కి సి అనే నెంబర్కి రేషియో ఏమవుతుంది? 18:17. ఇప్పుడు నాకు చెప్పండి, వీటిని రేషియోలో రిప్రజెంట్ చేశామంటే ఇవి వాటి ఒరిజినల్ వాల్యూస్ అయితే కాదు. ఒరిజినల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో మీరు ఎక్కడైనా సరే రేషియోలో ఒక 2 నెంబర్స్ని కానీ రేషియోలో వాల్యూస్ వేసేటప్పుడు ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం? ఒక వేరియబుల్ని యూస్ చేస్తాం, ఒక పార్ట్ వాల్యూని యూస్ చేస్తాం. అవునా కాదా? అంటే ఇప్పుడు దీన్ని 6x అనుకుంటారు, ఇక్కడ దీన్ని 6x అనుకునేటప్పుడు దీన్ని ఏమనుకోవాలి? 5x అనే అనుకోవాలి. సో మనకి ఇక్కడ బి అండ్ సి వాటి రేషియో కూడా ఉంది. అంటే ఇక్కడ నేను 18x అండ్ 17x అనుకోవచ్చా? అనుకోవచ్చు అనేవాళ్ళు ఎంతమంది? అనుకోకూడదు, అలా ఇక్కడ యూస్ చేసిన వేరియబుల్ని ఇక్కడ వాడకూడదు అనేవాళ్ళు ఎంతమంది? వాడేయచ్చు సార్ అనేవాళ్ళు ఎంతమంది? యూస్ చేయకూడదు. ఎందుకండి? ఎందుకు? ఇప్పుడు బి ఒరిజినల్ వాల్యూ ఎంత మనకి తెలిసి ఇక్కడ 90 అని. అవునా? ఇప్పుడు చూడండి, ఈ 5x వాల్యూ 90కి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేయాల్సింది ఏ నెంబర్ని? 18తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 5తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి ఒరిజినల్ వాల్యూ వస్తుంది బీది? 18తో. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 18. మరి ఎక్స్ వాల్యూ నాకు ఇక్కడ 18 అయితే ఇక్కడ కూడా నేను 18 ఎక్స్ ప్లేస్లో 18 వాడాను అనుకోండి, అది 18 స్క్వేర్ 324 సంథింగ్ వస్తుంది. కానీ మనకు బి వాల్యూ ఎంత ఉండాలి? 90 కదా ఉండాలి. సేమ్ ఇక్కడ యూస్ చేసిన వేరియబుల్ని ఇక్కడ మనం వాడకూడదు. ఓకేనా? ఎప్పుడు వాడకూడదు. అంటే ఇప్పుడు బి ఒరిజినల్ వాల్యూ 90 రావాలంటే 5 అనే నెంబర్కి అయితే నేను 18ని మల్టిప్లై చేయాలి. మరి 18 అనే నెంబర్ని నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు 90 వస్తుంది? 5తో మల్టిప్లై చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ అయితే వాడకూడదు. అంటే ఇక్కడ నేను 6x 5x అనుకుంటే ఈ రేషియోలో ఉన్న నెంబర్స్ని 18a అనుకోండి, అట్లాంటప్పుడు ఇది 17a అవుతుంది. అంటే వేరే వేరియబుల్ ఏదో ఒకటి వాడాలి. ఇక్కడ యూస్ చేసిన వేరియబుల్ని ఇక్కడ మనం వాడకూడదు, డిఫరెంట్ వేరియబులే వాడాలి. ఎక్కడైనా మనకు ఒక 2 రేషియోస్ ఉన్నట్టు. ఓకేనా? ఇలా ఒక 2 రేషియోస్ ఉన్నాయి, 2 రేషియోస్ 3 రేషియోస్ ఎన్నన్నా ఉండనివ్వండి, మనం సేమ్ వేరియబుల్ని వాడకూడదు. అలా సేమ్ వేరియబుల్ వాడొచ్చు కూడా, అది కూడా ఇప్పుడు రేషియోస్ బ్యాలెన్స్ అయినప్పుడు. సో ఇక్కడ రేషియో బ్యాలెన్సింగ్ అంటే నథింగ్ బట్ ఏంటండి? ఒకే వేరియబుల్ని 2 డిఫరెంట్ రేషియోస్లో మనం వాడగలిగేటప్పుడు రేషియోస్ బ్యాలెన్స్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ A:B వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6:5 అనుకుందాం. B:Cకి వచ్చే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 5:9 అనుకుందాం. ఈ నెంబర్స్తో మీకు పని లేదు, కాసేపు వదిలేయండి వీటిని. ఇప్పుడు ఏకి బీకి రేషియో ఎంత? 6:5. బీకి సికి రేషియో ఎంత? 5:9. ఓకేనా? ఇలా ఉండేటప్పుడు ఇప్పుడు బి ఒరిజినల్ వాల్యూ ఒకటే ఉంటుంది. ఇక్కడ వాల్యూ బి ఉంది, ఇక్కడ కూడా వాల్యూ బి ఉంది. ఒరిజినల్గా బి అనే నెంబర్కి ఒక పర్టికులర్ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ 5x ఉంది, 5 యూనిట్స్ ఉంది. అంటే 5 అనే నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 20 వస్తుంది? 4తో. అంటే ఇక్కడ నేను 4తో మల్టిప్లై చేస్తే నాకు 20 వస్తుంది.
అంటే ఇక్కడ మన పార్ట్ వాల్యూ ఎంత, ఈ రేషియోలో మన పార్ట్ వాల్యూ ఎంత వాడాలి, 4. మరి ఇక్కడ కూడా బి వాల్యూ రేషియో ప్రకారంగా దాని పార్ట్ వాల్యూ ఎంత ఉంది, రేషియో ప్రకారం దానికి ఎన్ని యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ కదా. అంటే ఈ 5ని మళ్ళీ మనం దేంతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది, ఇక్కడ కూడా 4తోనే మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ యూజ్ చేసిన వేరియబుల్ని ఇక్కడ మనం వాడగలుగుతున్నాం, అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ బి వాల్యూ 5 పార్ట్స్ అయితే ఇక్కడ కూడా 5 పార్ట్సే ఉంది కదా. సో ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. అంటే దీస్ 2 రేషియోస్ ఆర్ బ్యాలెన్స్డ్, కనెక్టెడ్. ఓకేనా? ఇక్కడ యూజ్ చేసే పార్ట్ని, ఆ పార్ట్ వాల్యూని మీరు ఇక్కడ కూడా వాడచ్చు. ఇక్కడ మీరు దీన్ని 6x 5x అని రాసినట్లయితే ఇక్కడ దీన్ని కూడా మీరు ఏమని రాయొచ్చు, 5x 9x అని రాయొచ్చు. క్లియరా? ఇది క్లియర్? ఎందుకు వాడకూడదు అనే డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇది చెప్పడం. అండ్ ఒక కేసు తీసుకుందాం. ఆ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 2 ర్యాండమ్ నెంబర్స్ చెప్పండి. ఏదో ఒక 2 ర్యాండమ్ నెంబర్స్, 17 18 అన్నారు, ఒక్క నిమిషం. 17 18 అని ఒక 2 ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక 2 ఫర్ ఎగ్జాంపుల్ 17 18కి నేను ఇక్కడ 10 యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా నేను 10 యాడ్ చేస్తున్నాను. 10 యాడ్ చేసిన తర్వాత ఏమవుతున్నాయండి, ఇది 27 అవుతుంది. అండ్ ఇక్కడ దీనికి 10 యాడ్ చేస్తే 28 అవుతుంది. ఇనీషియల్గా ఈ 2 నెంబర్స్కి రేషియో ఏంటి, 17:18. ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత రేషియో ఏంటండి, 27:28. సో ఇవి ఇంకా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా, ఇంకా క్యాన్సిల్ అయితే అవ్వట్లేదు ఇక. సో ఆ నెంబర్సే ఆ రేషియోలో ఉన్నాయి. సో చూడండి, ఇనీషియల్గా ఆ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఫైనల్గా మనం 10 యాడ్ చేసిన తర్వాత కూడా, అంటే అటు ఇటు ఈక్వల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఆ 2 నెంబర్స్కి రేషియో కడితే అక్కడ కూడా రేషియో కట్టకపోయినా ఆ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక 2 నెంబర్స్కి అటు ఇటు నేను ఒకవేళ ఈక్వల్ నెంబర్ యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను 6 యాడ్ చేశాను, ఇక్కడ కూడా నేను ఈ నెంబర్కి కూడా నేను 6 యాడ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకోండి, ఇది కూడా x అనుకోండి, సారీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ y అనుకోండి. ఓకేనా? ఇప్పుడు 6 యాడ్ చేస్తే ఈ నెంబర్ ఏమవుతుంది, x + 6 అవుతుంది. ఈ y అనే నెంబర్కి 6 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, ఇనీషియల్గా xకి yకి డిఫరెన్స్ ఎంత ఉంది, x - y. సో ఇక్కడ కూడా x + 6కి y + 6కి డిఫరెన్స్ ఎంత, x - y కదా. అంటే చెప్పిన పాయింట్ అర్థమైందా? అటు ఇటు ఈక్వల్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు నెంబర్స్ మధ్యలో ఇనీషియల్గా ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో అప్డేట్ చేసిన తర్వాత కూడా ఆ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అంతే ఉండాలి. ఇది క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 30 అండ్ 45. ఇలా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఈ 30 అనే నెంబర్కి నేను ఒక 10 యాడ్ చేశాను, అండ్ 45 అనే నెంబర్కి కూడా నేను ఒక 10 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెంబర్స్ ఏమవుతాయి, 40 అండ్ 45కి 10 యాడ్ చేసిన తర్వాత అదేమవుతుంది, 55. ఇప్పుడు ఇక్కడ 30 45 అని ఒక 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి రేషియో ఎంత అవుతుందో చెప్పండి. రేషియో 2:3. అండ్ 40 55కి రేషియో ఏంటి, 5 8s 5 11s కదా. క్లియరా? అయితే రేషియో బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే కండిషన్ యూజ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఏం తెలుసు అంటే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ రేషియోలో ఉన్నాయి. ఆ 2 నెంబర్స్కి కూడా 10 ఇంక్రీజ్ చేయడం వల్ల, అంటే యువతల పక్క కూడా నేను 10 రూపీస్ ఇంక్రీజ్ చేశాను అండ్ అవతల పక్క కూడా నేను 10 యాడ్ చేశాను. అట్లాంటప్పుడు రేషియో ఇలా చేంజ్ అయిపోయింది అంటాడు. మనకి కాసేపు ఈ ఒరిజినల్ వాల్యూస్ తెలియవు అనుకోండి. ఓకేనా? ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ అనుకోండి. ఎలా అడుగుతాడు, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. వెన్ 10 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్ ద రేషియో ఈజ్ చేంజ్డ్ టు 8:11. దెన్ వాట్ ఆర్ ద ఒరిజినల్ నెంబర్స్ అని అడగొచ్చు. క్లియరా? అట్లాంటప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనకి తెలిసిన క్లూ ఏంటి అంటే అటు ఇటు మనకి 10 యాడ్ చేశారు. మరి మీకు ఇప్పుడే చెప్పాను, రెండు పక్కల నేను సేమ్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఉన్న నెంబర్స్కి ఫైనల్గా అప్డేట్ అయిన నెంబర్స్కి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అవునా కాదా? అలా ఈక్వల్గా ఉంటేనే ఆ 2 రేషియోస్ కూడా బ్యాలెన్స్ అయినట్టు. అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ ఈ రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ అయితే ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్.
ఇక్కడ ఇది 8 యూనిట్స్, ఇది 11 యూనిట్స్ అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3 యూనిట్స్. అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోండి. నేనేం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ రెండు ఒకేలా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఆ 2 డిఫరెన్సెస్ కూడా ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడే కదా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి నేను దీన్ని 3గా కన్వర్ట్ చేయాలి. డిఫరెన్స్ని మనం 3గా కన్వర్ట్ చేయాలంటే ఈ డిఫరెన్స్ 1 యూనిట్ని నేను దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి, అవునా కాదా? చూడండి, డిఫరెన్స్ని 3తో మల్టిప్లై చేస్తున్నట్టు డిఫరెన్స్ మనకి 3 రావాలంటే ఈ రేషియో ఉంది కదా, ఆ రేషియో మొత్తాన్ని మీరు 3తో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ కూడా 3 అయిపోతుంది. ఒకసారి చెక్ చేయండి. 3తో మల్టిప్లై చేయగానే ఇదేమవుతుంది? 3 2 జా 6 అయిపోతుంది, 3 3 జా 9 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది? రేషియో నెంబర్స్కి 3 యూనిట్స్ వచ్చిందా లేదా? అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 3 యూనిట్స్ ఉంది, అక్కడ కూడా ఆ 2 నెంబర్స్కి రేషియోలో డిఫరెన్స్ 3 యూనిట్సే ఉంది. అంటే ఇక్కడ నేను 6x 9x వాడితే ఇక్కడ నేను 8x 11x వాడొచ్చా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం వాటిని బ్యాలెన్స్ చేసాం. ఏ కండిషన్ యూస్ చేసి? సేమ్ నెంబర్ అటు ఇటు యాడ్ అయ్యేటప్పుడు వాటి మధ్య ఇనీషియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఫైనల్ డిఫరెన్స్ కూడా అంతే ఉండాలి అన్న కండిషన్ యూస్ చేసి బ్యాలెన్స్ చేసాం. ఇలా ఏదో ఒక బ్యాలెన్సింగ్ క్లూ అనేది ఉంటుంది, బ్యాలెన్సింగ్ హింట్ అనేది ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేయలేకపోతే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. క్లియరా? మనం ఆ కండిషన్స్ని పట్టుకోవటమే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మొత్తం అంతా అదే ఉంటుంది, ఆ కండిషన్స్ పట్టుకోవటమే. క్లియరా? సో ఇప్పుడు 6x ఇది, 8x ఇది, 9x ఇది, 11x ఇది. చూడండి, ఇనీషియల్ 6x ఉంటే అది కాస్త 8x అయిందంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 2x ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 9x ఉండేది కాస్త 11x అయిందంటే ఇక్కడ కూడా 2x ఇంక్రీజ్ అయింది. రెండు చోట్ల 2x ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఎందుకంటే ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్ అండ్ రెండు చోట్ల 10 10 యాడ్ అయ్యాయి కాబట్టి రెండు చోట్ల 2x వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ 2x ఎందుకు వచ్చింది? ఎందుకంటే రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్. క్లియర్? ఇప్పుడు ఆ 2x వాల్యూ ఎంత అవుతుందండి? 10కి ఈక్వల్ అవుతుంది. 2x వాల్యూ 10 అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? ఒరిజినల్గా x వాల్యూ ఎంత? 5. ఇప్పుడు ఆ x వాల్యూ ఎక్కడ వాడచ్చు? ఇక్కడ వాడచ్చు. అంటే వాడండి ఒకసారి. 6x 6 5 ఎంత వస్తుంది? 30. అండ్ 9x 9 5 ఎంత వస్తుంది? 45. 8x 8 5 ఎంత వస్తుంది? 40. 11x 11 5 ఎంత వస్తుంది? 55. ఖతం. క్లియరా? ఇది బ్యాలెన్సింగ్ మెథడ్. బట్ బ్యాలెన్సింగ్ మెథడ్ మనం అన్ని చోట్ల యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయొద్దని చెప్తున్నాను? ఎందుకంటే దీంట్లో కొన్నిసార్లు చూసారు ఇట్లా మల్టిప్లై చేయడం, రేషియోని చేంజ్ చేయడం. దీనికంటే ఆప్టిమమ్ మెథడ్ ఇంకొకటి ఉంది, అది ఇప్పుడు నేర్చుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఆల్రెడీ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు. బట్ లెట్ us టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇట్ అగైన్. క్లియరా? 2:3 అనే రేషియోలో ఒక 2 నెంబర్స్ ఉన్నాయంట. ఆ రేషియో కాస్త ఎలా చేంజ్ అయిందంట? 8:11 అయిందంట. 8:11 అయిందంట. ఎందుకు 8:11 అయింది? ఈ 2 నెంబర్స్ ఏదైతే 2:3 రేషియోలో ఉన్నాయో ఆ నెంబర్స్కి మనం రెండు నెంబర్స్కి కూడా దీన్ని రెండింటినీ కూడా 10 10 ఇంక్రీజ్ చేసాం. క్లియరా? అంటే ఇటుపక్క కూడా 10 ఇంక్రీజ్ చేసాం అండ్ అటువైపు కూడా 10 ఇంక్రీజ్ చేసాం. అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ రేషియో అనేది ఇలా కన్వర్ట్ అయింది. అయితే ఇనీషియల్గా ఉన్న ఈ 2 నెంబర్స్ని మనం ఏమనుకోవచ్చు? 2x 3x అనుకోండి. వాడు చెప్తున్న దాని ప్రకారం మనం ఏం చేయాలి? సో 2x అనే నెంబర్కి నేను 10 ఇంక్రీజ్ చేశాను, ఇది అప్డేట్ అయిన నెంబర్. అండ్ సెకండ్ నెంబర్ 3x అనే నెంబర్కి కూడా నేను 10 ఇంక్రీజ్ చేశాను, ఇది కూడా అప్డేట్ అయిన నెంబర్. ఇప్పుడు ఈ అప్డేట్ అయిన ఈ 2 నెంబర్స్కి కూడా రేషియో కడితే నాకు ఆన్సర్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 8:11 అంటే 8/11కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది మనం నార్మల్గా చేయాల్సింది. బట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం ఏం చేస్తాం? సో 2:3 రేషియోలో ఒక 2 నెంబర్స్ ఉన్నాయంటే ఆ రేషియో కాస్త ఇలా కన్వర్ట్ అయింది అంటే దానికి రీజన్ ఎవరు? ఇలా ఉండే రేషియో ఇలా అవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ 10 ఇంక్రీజ్ అవ్వటం, ఇక్కడ కూడా 10 ఇంక్రీజ్ అవ్వటం. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం డైరెక్ట్గా ఆన్సర్ సాల్వ్ చేయండి, ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ నేర్చుకొని తర్వాత ఇక్కడ నుంచి అది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. క్లియరా? ఇక్కడ ఇది 2x అనుకోండి, కాసేపు దీన్ని మీరు 3x అనుకోండి. ఇప్పుడు 2 × 11 అంటే ఎంత వస్తుంది? 22x. 8 × 3 అంటే ఎంత వస్తుంది? 24x. అంటే ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్కి మార్జిన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2x. అది దేనికి ఈక్వల్ అవ్వాలంటే 8 × 10 అంటే ఎంత? 80. 11 × 10 అంటే ఎంత?
110. 80కి 110కి డిఫరెన్స్ ఎంత? 30. దానికి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? 80కి 30, 80కి 110కి కదా. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి కూడా మార్జిన్, ఆ మార్జిన్ డిఫరెన్స్ ఎంత అవుతుందో దానికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఆ 2x వాల్యూ 30కి ఈక్వల్ అయితే x వాల్యూ ఎంత వస్తుందండి? 15. ఇప్పుడు ఒరిజినల్గా మన ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 2 × 15 అంటే 30 అవుతుంది. అండ్ 3 × 15 అంటే అది 45 అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో అది ఓన్లీ మన ఫస్ట్ రేషియోకి మాత్రమే. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ రేషియోకి మాత్రమే అప్లై అవుతుంది. ఆల్రెడీ మీరు మిక్చర్స్లోనూ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేటప్పుడు కూడా మీరు వినే ఉంటారు. ఇంకా బ్రీఫ్గా ఇంకా డెప్త్గా అక్కడ నేర్చుకున్నాం. అవునా కాదు? ఓకేనా? ఎక్స్ వాల్యూ 15 అయింది. ఇప్పుడు మనకు ఒరిజినల్ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు అప్డేటెడ్ నెంబర్స్ అడిగితే ఈ 30కి 10 యాడ్ చేస్తే అప్డేటెడ్ నెంబర్ విచ్ ఇస్ 40. ఈ 45కి 10 యాడ్ చేస్తే అప్డేటెడ్ నెంబర్ విచ్ ఇస్ 55. ఫైనల్ నెంబర్స్ కూడా వచ్చేసాయి. సో అక్కడ అలా చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఈ నెంబర్స్ని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు ఏం జరుగుతుంది? 11 × 2x అంటే ఎంత వస్తుంది? 22x ప్లస్ 110 ఈక్వల్స్ టు 24x ప్లస్ 80. సో చూడండి, 22x నుండి తీసుకొస్తే ఏమవుతుంది? 24x మైనస్ 22x అయినా దట్ ఈక్వల్స్ టు 110 మైనస్ 80 అంటే ఎంత వస్తుంది? ఇది ఒక 30. అండ్ 24x మైనస్ 22x అంటే అదొక 2x. సో చూడండి, ఇక్కడ సేమ్ వచ్చింది కదా. మనం ఇక్కడ చేసిన ఈ 2x వాల్యూ 30, ఈ స్టెప్నే మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్గా రేషియోస్ యూస్ చేసే చేస్తున్నాం. అంతే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకేనా? అండ్ ఇది యూస్ చేయాలంటే రెండు పక్కల సేమ్ నెంబరే యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక పక్క మాత్రమే యాడ్ చేస్తే కూడా రేషియోస్ చేంజ్ అవుతాయి. అలాంటి కేసెస్లో కూడా వాడచ్చు. రెండు పక్కల ఇటు వేరే నెంబర్ అటు వేరే నెంబర్ యాడ్ చేసినా కూడా మనం ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. అండ్ ఒక పక్క ఒక నెంబర్ యాడ్ చేసి ఇంకొక పక్క ఇంకొక నెంబర్ సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఒక పక్క 10 యాడ్ చేశాడు అనుకోండి, ఇంకొక పక్క 10 మైనస్ చేశాడు అనుకోండి, అప్పుడు రేషియో చేంజ్ అవుతుంది కదా. ఫైనల్ రేషియో తెలుసు అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు? ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. అంటే అప్పుడు ఎలా చేస్తాం? ఇటు పక్క 10 యాడ్ అయింది, అటు పక్క 10 మైనస్ అయింది. 8 × -10 మైనస్ 80 అవుతుంది. 11 × 10 110 అవుతుంది. అప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంతో కనుక్కుంటాం. -80కి 110కి. సో ఆ రకంగా మనం డిఫరెన్స్ కనుక్కొని ఈక్వల్ చేసుకుంటాం. క్లియరా? అంటే ఇది అన్ని మెథడ్స్కి యూజ్ అవుతుంది. అంటే ఒక పక్కే చేంజ్ రావచ్చు, బోత్ సైడ్స్ చేంజ్ రావచ్చు, బోత్ సైడ్స్ ఈక్వల్ చేంజ్ రావచ్చు, లేదా బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ చేంజ్ రావచ్చు. ఎలా వచ్చినా కూడా మనం ఈ మెథడ్ని అప్లై చేయొచ్చు. క్లియరా? క్లియర్. నెక్స్ట్ 1 సెకండ్ అండి. ఏజెస్లో మన ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. టైం అయిపోయింది. ఆన్సర్స్ ఓకే. 7 years ago, the ratio of ages of A and B was 7:3. And 11 years hence, the ratio of the ages of A and B will be 13:9. Find the present age of B. చూడండి, క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది. 7 years క్రితం ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ ఎంత అనేది మనకు తెలీదు. ఇది ప్రెజెంట్ అనుకోండి, ఇది ప్రెజెంట్ అనుకోండి. ఈ ప్రెజెంట్కి 7 years క్రితం అంటే ఇలా 7 years క్రితం వాళ్ళ ఏజెస్కి రేషియో ఏంటంట? 7:3. 7 years క్రితం వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఏజ్కి రేషియో ఎంత?
7:3. అండ్ 11 ఇయర్స్ హెన్స్. 11 ఇయర్స్ హెన్స్ అంటే 11 ఇయర్స్ తర్వాత, అంటే ప్రెజెంట్ నుంచి 11 ఇయర్స్ తర్వాత. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ? ఇది. ఇక్కడ నుంచి 11 ఇయర్స్ తర్వాత. వాళ్ళ ఏజెస్కి రేషియో ఎంత? 13:9. అవునా? ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు రేషియో ఏ అండ్ బి అనే ఒక 2 పర్సన్స్ యొక్క 7 ఇయర్స్ బ్యాక్ ఏజ్. అండ్ ఈ రేషియో 13:9 ఎప్పటిది? వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఆఫ్టర్ 11 ఇయర్స్, అంటే ప్రెజెంట్ నుంచి 11 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో. అవునా కాదా? ఒకటి, దీన్ని రేషియో బ్యాలెన్సింగ్లోనూ చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లోనూ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే ఎట్లా చేయొచ్చు? ఇలా ఉండే రేషియో ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది ఎప్పటి రేషియో? ఇది ఎప్పటి రేషియో? 7 ఇయర్స్ బ్యాక్. అంటే 7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజ్ అప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ యాడ్ అయితే ఈ రేషియో వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెజెంట్ దాకా రావాలంటే 7 ఇయర్స్ యాడ్ అవ్వాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 11 ఇయర్స్ దాటితే అప్పుడు వాళ్ళ రేషియో 13:9కి వస్తుంది. అంటే ఇలా ఉండే రేషియో మనకి ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్? 18 ఇయర్స్. అంటే తినికి కూడా 18 ఇయర్స్, తినికి కూడా 18 ఇయర్స్ యాడ్ అయితే మనకి ఈ రేషియో రావాలి. ఇప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్కి 18 ఇయర్స్ యాడ్ అయితే అప్పుడు ఆ రేషియో అనేది ఏమవుతుందంటే 13:9 అవుతుంది. ఇది క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని కాసేపు 7x అనుకోండి, దీన్ని మీరు 3x అనుకోండి. ఇప్పుడు ఇలా ఉండే రేషియో ఇలా అవ్వడానికి కారణం ఇక్కడ 18 యాడ్ అవ్వాలి అండ్ ఇక్కడ కూడా 18 ఇయర్స్ యాడ్ అవ్వాలి. సో 7 9s ఎంత వస్తుందండి? 63x. 3 13s ఎంత వస్తుంది? 39x. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? అది దేనికి ఈక్వల్ అవుతుంది? 13 18s ఎంత వస్తుంది? 234. అండ్ 9 18s ఎంత వస్తుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? మరి 24x వాల్యూ 72 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? x వాల్యూ 3 ఇయర్స్ అయితే 7x వాల్యూ ఎంత వస్తుంది? 21 ఇయర్స్. 3x వాల్యూ ఎంత వస్తుంది? సో ఈ 21 ఇయర్స్ 9 ఇయర్స్ ఏ అండ్ బి వీళ్ళిద్దరు ఏజెస్ అనమాట. ఎప్పుడు? 7 ఇయర్స్ క్రితం. ప్రెజెంట్ ఏజెస్ అంటే ఆ 21 ఇయర్స్కి 7 ఇయర్స్ యాడ్ చేయాలి ప్రెజెంట్కి రావాలంటే. 7 ఇయర్స్ క్రితం వాళ్ళ ఏజ్ 21, అంటే ప్రెజెంట్ ఎంత ఉండాలి? 28 వాళ్ళ ప్రెజెంట్ ఏజ్. అండ్ తిన ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉండాలి? 16 తిన ప్రెజెంట్ ఏజ్ అయి ఉండాలి. వాడు మనకి ఏం అడిగాడు? ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అని అడిగాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఎంత? 16 ఇయర్స్. క్లియరా? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. అదే రేషియో బ్యాలెన్సింగ్ అనుకోండి, అక్కడ ఎలా చేస్తాం చూడండి. 7:3 వాళ్ళ 7 ఇయర్స్ బ్యాక్ ఏజ్ అండ్ 13:9 అనేది 11 ఇయర్స్ తర్వాత ఏజ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ 7 ఇయర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత? 11 ఇయర్స్. సో ఇక్కడ 7 ఇక్కడ 11, అంటే ఇక్కడ కూడా మనకి ఎంత యాడ్ అవ్వాలి? 18 ఇయర్స్ యాడ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఎంత యాడ్ అవ్వాలి? మనకి 18 ఇయర్సే యాడ్ అవ్వాలి. అంటే ఇలా ఉండే రేషియో కాస్త ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఈ పర్సన్కి 18 అండ్ 18 ఇయర్స్ యాడ్ అవ్వాలి. రెండు వైపులా కూడా సేమ్ నెంబర్ యాడ్ అవ్వాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యాడ్ అవ్వాలి. అట్లాంటప్పుడు వాళ్ళ మధ్య ఉండే ఇనీషియల్ డిఫరెన్స్, ఫైనల్ డిఫరెన్స్ ఒకేలా ఉండాలి, ఒకేలా ఉండాలి. సో చూడండి, ఇక్కడ 7కి 3కి డిఫరెన్స్ ఎంత? 4 యూనిట్స్. 13కి 9కి డిఫరెన్స్ ఎంత? 4 యూనిట్స్. ఒకేలా ఉందా లేదా? డిఫరెన్స్ ఒకేలా ఉంది. అంటే ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డా కాదా? బ్యాలెన్స్డ్ కదా. సో ఇక్కడ ఏమైందండి? 7x ఇది 3x అనుకుంటే ఇక్కడ బ్యాలెన్స్డ్ కాబట్టి నేను దీన్ని 13x అనుకుంటాను, నేను దీన్ని 9x అనుకుంటాను. అనుకోవడంలో ప్రాబ్లం లేదు ఇంకా, ఎందుకంటే దే ఆర్ బ్యాలెన్స్డ్ బికాస్ ఆఫ్ ద కండిషన్. వాళ్ళిద్దరికీ ఏజ్ డిఫరెన్స్ ఇక్కడ 4 యూనిట్స్ ఉంటే ఇక్కడ కూడా 4 యూనిట్సే ఉంది. సో బ్యాలెన్స్డ్. సో ఇప్పుడు 7x కాస్త 13x అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 6x ఇంక్రీజ్ అయినట్టు. ఇక్కడ కూడా 3x నుంచి 9x అయిందంటే ఇక్కడ కూడా 6x ఇంక్రీజ్ అయినట్టు. సో ఆ 6x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 18 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. సో 6x వాల్యూ 18 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 3. ఇప్పుడు 3x వాల్యూ ఎంత అవుతుంది? 3 3 9 ఇయర్స్ అవుతుంది. అది 9 ఇయర్స్ అనేది ఎప్పుడు? 7 ఇయర్స్ బ్యాక్ బి ఏజ్. 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బి ఏజ్ ఎంత అవ్వాలి? 9 + 7 16 ఇయర్స్ అవ్వాలి.
ఇక్కడ లక్కీగా మనకి రేషియో అనేది బ్యాలెన్స్ అయింది. ఒకవేళ లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం రావచ్చు. ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ లక్కీగా ఈ ప్రాబ్లంలో మనకి అలా ఎక్స్ట్రా రాలేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి పదండి. ట్రై చేయండి. టైమ్ అప్. సో చూడండి, 8 years ago డాటర్స్ ఏజ్ వాజ్ 2/9 ఆఫ్ హర్ మదర్స్ ఏజ్ అంట. ఇది ప్రెజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ అనుకుందాం. 8 years క్రితం, ఓకేనా, 8 years క్రితం డాటర్ మదర్ ఇద్దరున్నారు. డాటర్స్ ఏజ్ ఎంత అంట? 2/9 అంట. మదర్స్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9 units అనుకోండి. డాటర్స్ ఏజ్ ఎంత ఉండాలి? దానికి 2/9 అంటే 2 ఉండాలి. మీకు ఇలా అర్థం కాలేదనుకోండి రేషియో. సో డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలి? 2/9 ఆఫ్ మదర్స్ ఏజ్. సో 8 years క్రితం డాటర్కి మదర్కి రేషియో ఎంత అవుతుందండి? 2:9. ఇలా రాసుకోవచ్చు. క్లియరా? వైల్ 8 years హెన్స్ అంటే 8 years తర్వాత హర్ ఏజ్ విల్ బి 6/13 ఆఫ్ హర్ మదర్స్ ఏజ్ దెన్. సో ఒక 8 years తర్వాత ఎంత అవుతుందంట? డాటర్స్ ఏజ్ ఎంత అవుతుంది? 6/13 అంటే 6:13. ఇంతేగా? ఇప్పుడు చూడండి, ఇలా ఉండే రేషియో ఇలా అవ్వాలంటే ఏకంగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా రావాలంటే ఎన్ని ఇయర్స్ క్రాస్ చేయాలి? ఇక్కడ 8, ఇక్కడ 8 అంటే మొత్తం 16 years. దీన్ని ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేసి చూపిస్తాను, తర్వాత బ్యాలెన్సింగ్లోకి వెళ్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి కాసేపు ఇక్కడ 2 parts ఉంది, ఇక్కడ 9 parts ఉంది. మరి ఇటుపక్క అండ్ ఇటుపక్క రెండు వైపులు కూడా మనకి సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది. ఇటు కూడా 16 years యాడ్ అవ్వాలి పాపకి, అండ్ మదర్కి కూడా 16 years యాడ్ అవ్వాలి. రెండు వైపులా సేమ్ నెంబర్ యాడ్ అయ్యేటప్పుడు ఏంటి? డిఫరెన్స్ ఏముండాలి? సో ఆ కండిషన్ యూస్ చేసి మనం ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ మెథడ్లో. బట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం ఏం చేయాలి? దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2x అనుకుంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 9x అనుకుందాం. 2/13 ఎంత వస్తుంది? అండ్ 9 6 ఎంత వస్తుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఆ 28x దేనికి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు చూడండి, 6 16కి 13 16కి డిఫరెన్స్. అదేదో మనం ఇలా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 6కి 13కి డిఫరెన్స్ ఎంత? 7 into 16 అనుకోవచ్చా? అంతేగా. 28కి ఇది 4 times అవుతుంది, 112 అయితే. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 4 years. ఎక్స్ వాల్యూ 4 అయితే మనకి 2x వాల్యూ ఎంత వస్తుంది? 8. 9x వాల్యూ ఎంత వస్తుంది? 36. మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి? డిఫరెన్స్ ఇన్ దేర్ ఏజెస్. సో డిఫరెన్స్ ప్రెజెంట్ ఏజెస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. 7 years క్రితమైనా 8 years క్రితమైనా వాళ్ళ ఏజెస్ యొక్క డిఫరెన్స్ అనేది ఒకేలా ఉంటుంది కదా. 8కి 36కి డిఫరెన్స్ ఎంత? సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి? 28. కథం. ఇక్కడ మీకు చెప్పిన పాయింట్ అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 persons ఉన్నారు. ఒక పర్సన్కి 10 years, ఇంకొక పర్సన్కి 19 years అనుకుందాం. ఒక 10 years తర్వాత తిన ఏజ్ ఎంత అవుతుంది? 20. తిన ఏజ్ ఎంత అవుతుంది? 29. అప్పటికి కూడా వాళ్ళ ఏజ్ డిఫరెన్సెస్ అనేవి ఒకేలా ఉంటాయి కదా. వాళ్ళ ఏజెస్ ఇండివిజువల్గా చేంజ్ అవ్వచ్చు, బట్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అనేది మారుతుంది. మీరు పుట్టేటప్పుడు మీకు మీ మదర్కి ఏజ్ గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు కూడా మీకు మీ మదర్కి ఏజ్ గ్యాప్ అంతే కదా, అది చేంజ్ అవ్వదు కదా. సో ఇక్కడ కూడా డాటర్కి మదర్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ప్రెజెంట్ కూడా వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. ఇదేంటి? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో. అలా కాకుండా బ్యాలెన్సింగ్ మెథడ్లో చేయాలంటే, సో ఇనీషియల్గా రేషియో 2:9 ఉంది.
ఫైనల్గా రేషియో 6:13 ఉంది. సో ఇటుపక్క సేమ్ నెంబర్ యాడ్ అవుతుంది. ఇటుపక్క కూడా 16 యాడ్ చేయాలి, ఇటుపక్క కూడా 16 యాడ్ చేయాలి. అట్లాంటప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఈ రెండింటి మధ్యలో కూడా డిఫరెన్స్ అంతే ఉండాలి. సో ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ ఉందబ్బా. ఇక్కడ కూడా 7 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉందంటే 7 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కాబట్టి ఇక్కడ మీరు 2x వాడితే ఇక్కడ కూడా 6x 13x వాడేయచ్చు, సేమ్ వేరియబుల్. అవునా? ఇప్పుడు ఇక్కడ 2x నుంచి 6x అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 4x ఇంక్రీజ్ అయినట్టు. ఆ 4x వాల్యూనే మనకి ఇక్కడ 16, ఇక్కడ కూడా 4x కదా ఇంక్రీజ్ అయింది, అది కూడా 16 అవుతుంది. సో x వాల్యూ అల్టిమేట్గా మనకి ఎక్కడి నుంచైనా వస్తుంది. x వాల్యూ ఎంత అవుతుంది? 4. దీన్ని బట్టి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x వాల్యూ 4 వచ్చేసింది కాబట్టి పాప ఏజ్, మదర్స్ ఏజ్ వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? 7x ఉంది. ఆ 7x వాల్యూ కనిపెట్టండి. 7 × 4 28. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బ్యాలెన్సింగ్ పడుతుంది, డిఫరెన్స్ ఒకేలా లేదు. "19 years ago, the ratio of the ages of A and B was 9:5." 19 ఇయర్స్ క్రితం, ఇది ప్రెజెంట్ అనుకోండి. 19 ఇయర్స్ క్రితం వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఏంటంట? 9:5. అండ్ 15 ఇయర్స్ హెన్స్, అంటే ప్రెజెంట్ నుంచి ఒక 15 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఎంత? 11:8. ఇదే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేశారనుకోండి, అంటే నేను ఇలా రాయాల్సిన అవసరం లేదు, 19, 15 అని రాయాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు యూ షుడ్ సెన్స్ ఇట్. ఇలా గ్యాప్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. 19 ఇయర్స్ క్రితం, 15 ఇయర్స్ తర్వాత, అంటే 19 ఇయర్స్ క్రితం ఉండేటప్పుడు మీ ఏజ్కి ఎంత యాడ్ చేస్తే 15 ఇయర్స్ తర్వాత మీ ఏజ్ తెలుస్తుంది. సో అప్పటి నుంచి ప్రెజెంట్ రావడానికి 19 ఇయర్స్ యాడ్ చేయాలి. ప్రెజెంట్ నుంచి 15 ఇయర్స్ తర్వాతకి వెళ్ళడానికి ఒక 15 యాడ్ చేయాలి. అంటే టోటల్గా 34 యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 9:5 అనే రేషియో కాస్త 11:8 అవ్వటానికి మీరు ఏం చేయాలి? ఇక్కడ 34 యాడ్ చేయాలి, ఇక్కడ కూడా 34 యాడ్ చేయాలి. అంతేగా. దీన్ని మీరు 9x 5x అన్నారనుకోండి. సో 9 8 ఎంత వస్తుంది? 72x. అండ్ 5 11s ఎంత వస్తుంది? 55x. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 17x. ఆ 17x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? సో ఆబ్వియస్లీ ఈ రెండింటికి డిఫరెన్సెస్కి ఈక్వల్ అవ్వాలంటే డైరెక్ట్గా 11కి 8కి డిఫరెన్స్ ఎంత? 3 × 34 అని రాయొచ్చా? సో ఇప్పుడు 17తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 6. ఎక్స్ వాల్యూ 6. ఎక్స్ వాల్యూ 6 వచ్చిందంటే 9 6 ఎంత వస్తుంది? ఇది 54. అండ్ 5 6 ఎంత వస్తుంది? ఇది 30. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే ఈ 54 30 ఇవి ఎప్పుడు ఏజెస్? 9:5 అనేది ఎప్పటి రేషియో? 19 ఇయర్స్ క్రితం. అంటే 19 ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు ఎంత ఉండాలి? 19 ఇయర్స్ యాడ్ చేయండి, 49. ఇది బిది ప్రెజెంటేజ్. ఏది ప్రెజెంటేజ్ ఎంత అవ్వాలి? క్లియరా? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే. అదే రేషియో బ్యాలెన్సింగ్లో చేస్తే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం.
ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే. అదే రేషియో బ్యాలెన్సింగ్లో చేయాలంటే ఇనీషియల్గా అంటే 19 years క్రితం వాళ్ళిద్దరు ఏజెస్కి డిఫరెన్స్, ఇద్దరు ఏజెస్కి రేషియో ఎంత, 9:5. ఇది ఇప్పుడు 19 years క్రితం. అదే 19 years తర్వాత 15 years తర్వాత రేషియో 11:8. సో ఇలా ఉండేటప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే చూడండి, ఇటుపక్క సేమ్ ఏజ్ యాడ్ అవ్వాలి. అంటే ఇటుపక్క కూడా 34 years అయి ఉండాలి, ఇటుపక్క కూడా 34 years యాడ్ అయి ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3. సో ఇక్కడ వేరేగా ఉన్నాయి కాబట్టి మనం రేషియోని బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు. అంటే సేమ్ వేరియబుల్ని వాడలేము ఇప్పుడు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3ని నేను దీన్ని కాసేపు 4తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని కాసేపు 3తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు రేషియో ఎలా చేంజ్ అవుతుంది, 3తో మల్టిప్లై చేస్తే 3 9s 27, 3 5s 15. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4 11s 44, 4 8s 32. ఇప్పుడు బ్యాలెన్స్ అయినట్టు. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ అంతే ఉంటుంది, విచ్ ఇస్ 12 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నేను 27x 15x వాడితే ఇక్కడ కూడా నేను 44x 32x వాడచ్చు సేమ్ వేరియబుల్ని, ఎందుకంటే బ్యాలెన్స్ చేసేసాం కదా. సో ఇక్కడ 27x నుంచి 44x అవడానికి రీజన్ ఏంటి, 17x యాడ్ అయింది. ఇక్కడ కూడా 15x నుంచి 32x అయిందంటే అక్కడ కూడా 17x యాడ్ అయింది. సో ఆ 17x ఎందుకు యాడ్ అయి ఉండాలి, ఎందుకంటే యాడ్ అయ్యేది 34 units కాబట్టి, 34 years కాబట్టి. సో ఆ 17x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది. సో 1 unit వాల్యూ ఎంత అవుతుంది అక్కడ, 2 years. 1 unit అంటే x వాల్యూ 2 years అయితే మనకేం కావాలి, ఏ ప్రెజెంటేజ్ ఎంత అవుతుంది, 27x. 27 2s ఎంత వస్తుంది, 54. ఇది ఇప్పుడు 19 years బ్యాక్ ఏజ్, 19 years తర్వాత ప్రెజెంట్ అవుతుంది. అంటే దానికి మీరు 19 యాడ్ చేస్తే 73 వస్తుంది మీ ఫైనల్ ఆన్సర్. క్లియరా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్, ఒకసారి ట్రై చేయండి. చలో. ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ 6:5. అంటే హస్బెండ్ వైఫ్, కపుల్ అన్నాడు కాబట్టి ఇలా రాయొద్దు, 6:5 రేషియోలో ఉందన్నమాట వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్. ఓకేనా. ఆఫ్టర్ 3 years దిస్ రేషియో విల్ బీ 13:11. ఒక 3 years ఇంక్రీజ్ అయితే, అంటే తినికి కూడా 3 years పెరుగుతుంది, తనకి కూడా 3 years పెరుగుతుంది, అప్పుడు రేషియో ఎంత అవుతుంది, 13:11 అవుతుంది. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ మ్యారేజ్ ద రేషియో వాజ్ 14:11, then how many years ago they were married. చూడండి ఒకసారి, ఇనీషియల్గా ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్ 6x 5x అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేద్దామా, బ్యాలెన్సింగ్ చేద్దామా. రేషియో బ్యాలెన్సింగ్ చేస్తే మీకు ఇక్కడ టైం టేకింగ్, అది ఇక్కడ చేసి చూపిస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్లో ఇలా ఉండే రేషియో ఇలా అవ్వడానికి కారణం, ఇక్కడ 3 years పెరిగింది, ఇక్కడ కూడా 3 years పెరిగింది. సో 6 3s ఎంత వస్తుంది, 6 11 66, 13 5s ఎంత వస్తుంది, 65. డిఫరెన్స్ ఎంత, 1x. దేనికి ఈక్వల్ అవుతుంది, 13 3s 39, 11 3s 33, అంటే 6 yearsకి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 6 years అంటే ప్రజెంట్ 6 6s 36 అండ్ 6 5s 30. అవి వాళ్ళ ఏజెస్ అనమాట. ఓకేనా, ఎవరికైనా ప్రాబ్లమా.
ఇక్కడ దాకా ప్రాబ్లం ఉండదు. బట్ వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారని అడుగుతున్నాడు, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పెళ్ళి అయ్యే టైంకి వాళ్ళ రేషియో ఎంత అంట, వాళ్ళ ఏజెస్కి రేషియో 14:11. అంటే ఒక పర్సన్ హస్బెండో వైఫో, ఐ మీన్ ఎవరేందని చెప్పలేదు కదా, నార్మల్లీ ఇది హస్బెండ్ ఇది వైఫ్, హస్బెండే అనుకుందాం ఇది. సో ఇది 14 పార్ట్స్ అయితే వైఫ్ ఏజ్ ఎంత అయి ఉండాలి, 11 పార్ట్స్ అయి ఉండాలి, అవునా కాదా? మ్యారేజ్ టైంలో మనకు ఒక కండిషన్ తెలుసు, మీరు మర్చిపోయారేమో. ప్రెజెంట్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో వాళ్ళ మ్యారేజ్ టైంకి కూడా వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ అంతే ఉండాలా లేదా? మారదు కదా. ప్రజెంట్ వాళ్ళిద్దరి ఏజ్కి గ్యాప్ ఎంత, 6 years. మరి మ్యారేజ్ టైంకి కూడా ఎందుకు మారుతుంది? 6 years కదా వాళ్ళకి. సో ఈ గ్యాప్ ఎంత ఉండాలి, 6 years. మరి 14 పార్ట్స్కి 11 పార్ట్స్కి గ్యాప్ ఎంత, 3 parts. 3 parts వాల్యూ 6 అయితే 1 part వాల్యూ 2 అవుతుంది. 1 part వాల్యూ 2 years అయితే 14 2s ఎంత వస్తుంది, 28 years. 11 2s ఎంత వస్తుంది, 22 years. సో అమ్మాయికి 22, అబ్బాయికి 28 years ఉండేటప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ 36, అబ్బాయిది తీసుకోండి లేదా అమ్మాయిది తీసుకోండి, మీ ఇష్టం, ఎవరినైనా తీసుకోండి. అబ్బాయిది ఏజ్ 36 ఉంది. సో మ్యారేజ్ చేసుకున్న టైంకి ఏమో 28 years తనకి. అంటే ప్రజెంట్ వాడికి 36 years అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయి ఉండాలి? 8 years ago. ప్రజెంట్ అతనికి 36 years, 28 ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు, అంటే 8 years క్రితం మ్యారేజ్ అయినట్టు. ఖతం. ఆన్సర్ ఏమవుతుంది, 8 years. క్లియరా? అదే రేషియో బ్యాలెన్సింగ్ అనుకోండి, అక్కడ ఎలా చేస్తారు? ఇప్పుడు చూడండి, ప్రజెంట్ వాళ్ళ ఇద్దరు ఏజెస్ ఏంటి, 6:5, తర్వాత 13:11. సో ఇక్కడ 3 ఇంక్రీజ్ అవ్వడం వల్ల రేషియో ఇలా చేంజ్ అయింది. అంటే డిఫరెన్స్ ఒకేలా ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 2 ఉంది. ఇక్కడ మీరు దీన్ని 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఇది కూడా 2 అయిపోతుంది. సో 2 6 12 అవుతుంది, 2 5 10 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎలానో ఉంది కాబట్టి ఇంక ఇక్కడే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, విచ్ ఇస్ 13:11. సో 12 కాస్త 13 అయిందంటే ఇక్కడ మీరు 12x అంటే ఇక్కడ 13x వాడొచ్చు, ఇక్కడ 10x అంటే ఇక్కడ కూడా 11x వాడొచ్చు, ఎందుకంటే బ్యాలెన్స్ చేశాం కాబట్టి. సో 12x 13x అవడానికి రీజన్ ఏంటి, 3 years పెరిగింది. సో ఆ ఎక్స్ వాల్యూ ఏంటి, 3 years అవుతుంది. సో 12 3s ఎంత వస్తుంది, 36, అండ్ 10 3s ఎంత వస్తుంది, 30. ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ ఇవి. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ 6 years అయితే ఇక్కడ కూడా వాళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ 6 years ఉండాలి. ఆ 3 parts వాల్యూ 6 అంటే 14 parts ఎంత వస్తుంది, 28. అంటే అబ్బాయి 28 ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు, అబ్బాయికి ఇప్పుడు ప్రజెంట్ ఎంత, 36. అంటే ఎన్ని ఇయర్స్ క్రితం మ్యారేజ్ చేసుకున్నట్టు, 8 years. సార్ ఈ మెథడ్ ఈజీగానే ఉంది కదా, ఇది ఎందుకు మీరు ఫాలో అవుద్దని చెప్తున్నారు? ఇది ఎందుకు నేను ఫాలో అవుద్దని చెప్తున్నానంటే, మెథడ్ ఇక్కడ ఈజీగానే ఉండొచ్చు, ఇక్కడ 2 చోట్ల ఒకేలా యాడ్ అవుతుంది కాబట్టి. కానీ ఇటుపక్క వేరే నెంబర్, ఇటుపక్క వేరే నెంబర్ యాడ్ అయితే అప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అందుకనే ఇప్పుడు ఇటుపక్క ఒకే నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి ఒక కండిషన్ పట్టుకున్నారు, ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ ఒకేలా ఉండాలని ఆ కండిషన్ పట్టుకొని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ వేరే వేరే నెంబర్స్ యాడ్ అయితే, లేదా ఇక్కడ సబ్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ యాడ్ అయితే, లేదా ఇక్కడ యాడ్ అయ్యి ఇక్కడ సబ్ట్రాక్ట్ అయితే, ఇక్కడ సబ్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ యాడ్ అయితే, లేదా ఒక చోట మాత్రమే సబ్ట్రాక్షన్ అడిషనల్ జరుగుతుంది, ఇంకొక చోట అసలు ఏమీ జరగదు, నో చేంజ్. అట్లాంటప్పుడు మీరు ఈ మెథడ్ని యూజ్ చేయలేరు కదా పదే. అందుకనే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఏంటంటే అది ఒక వర్సటైల్ మెథడ్ అనమాట, అన్ని చోట్ల యూజ్ చేయొచ్చు. ఇది ట్రై చేయండి.
ఓకే. ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 9:7. ప్రెజెంట్ వాళ్ళ ఏజెస్లో రేషియో ఏంటంటే ఏజెస్కి రేషియో 9:7. ద రేషియో ఆఫ్ ద ఏజ్ 6 years ఎగో అండ్ బీస్ ఏజ్ 8 years హెన్స్ ఈజ్ 5:6. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 years హెన్స్ అండ్ బీస్ ఏజ్ 8 years ఎగో? సో చూడండి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? బ్యాలెన్సింగ్ మెథడ్ పనిచేస్తుందా? పనిచేయదు కదా. మరి అలా పనిచేయని మెథడ్స్ ఎందుకు? అదే నేను చెప్తుంది ఇప్పుడు. ఒక చోట పనిచేసి ఇంకొక చోట పనిచేయనప్పుడు ఆ మెథడ్ నేర్చుకొని అలాంటి క్వశ్చన్ వస్తేనే అప్లై చేసేలా ఉంటే ఎగ్జామ్లో మీకు ఏ మెథడ్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం కదా. అట్లాంటప్పుడు అన్ని చోట్ల కొంచెం యూజ్ అయ్యే మెథడ్ అయితే మనకు బెటర్ ఉంటుంది. సో చూడండి, ఇనీషియల్గా ఏకి బీకి రేషియో ఎలా ఉందంట? 9:7 ఉంది. వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ ఇవి. ఇది ఏ, ఇది బి. ద రేషియో బిట్వీన్ దర్ ఏజెస్ ఏజ్ 6 years ఎగో. సో ఆ రేషియో ఏంటో ఫస్ట్ చెప్పండి. 5:6. సో ఏ అండ్ బి కోసమే కదా మాట్లాడేది. ఇది ఏ ఏజ్, ఇది బి ఏజ్. ఎప్పుడు అనేది కాసేపు పక్కన పెట్టండి, ఇప్పుడు మాట్లాడదాం. రేషియో అయితే వేసేసాం. ఈ రేషియో ఎలా వచ్చిందంట? ఇలా ఉండే రేషియో ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఏ 6 years ఎగో అంటే ఏజ్లోంచి మనం 6 years వెనక్కి వెళ్ళాలి. అంటే ఏ ప్రెజెంట్ ఏజ్ 6 years వెనక్కి వెళ్ళి అండ్ బీస్ ఏజ్ 8 years హెన్స్ అంటే బి ప్రెజెంట్ ఏజ్ దగ్గర నుంచి 8 years తర్వాతకి వెళ్ళాలి. అంటే బి దగ్గర 8 years యాడ్ చేయాలి. సో ఇలా ఏ దగ్గర 6 years వెనక్కి వెళ్ళి బి దగ్గర 8 years తర్వాతకి వెళ్తే ఈ రేషియో వచ్చింది. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇది 9x, ఇది 7x అన్నారు అనుకోండి. 9 6 ఎంత వస్తుంది? 54x. అండ్ 7 5 ఎంత వస్తుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 19x. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 5 8 ఎంత వస్తుంది? 40. 6 6 ఎంత వస్తుంది? -36. 40కి 36కి డిఫరెన్స్ ఎంత? 76. సో నేను అడుగుతుంది ఏంటి? డిఫరెన్స్ అడిగాను. సార్ -36 -40 -76 కదా, అలా అనొద్దు. లేదా 40 -36 76. సార్ డిఫరెన్స్ అంటే ఆ రెండింటికి సబ్ట్రాక్షన్ చేయొద్దు మీరు. ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అది కావాలి, విచ్ ఇస్ 76 అంతే. 19x వాల్యూ 76 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 4. ఎక్స్ వాల్యూ 4 వచ్చిందంటే 9x వాల్యూ ఎంత వస్తుంది? 7x వాల్యూ ఎంత వస్తుంది? మనకేం కావాలి? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏజ్ 4 years హెన్స్? చూడండి, ఏ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 36. 4 years తర్వాత తన ఏజ్ ఏమవుతుంది? 40. దీనికి ఇంకెవరికి రేషియో? బీస్ ఏజ్ 8 years ఎగో. బి ప్రెజెంట్ ఏజ్ ఎంత? 28. 28 నుంచి 8 years క్రితం అంటే ఎంత? 20. ఈ రెండింటికి రేషియో అడిగాడు, విచ్ ఇస్ 2:1. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు దీన్నే మనం ట్రెడిషనల్గా చేయాలనుకోండి. ప్రెజెంట్ ఏజ్ 9x అనుకుందాం, బి ఏజ్ ఏమో 7x అనుకుందాం. మనకేమంటున్నాడు? ద రేషియో బిట్వీన్ ద ఏజ్ 6 years ఎగో అండ్ బీస్ ఏజ్ 8 years హెన్స్ అంటున్నాడు. అంటే 8 years హెన్స్. ఈ రెండింటికి రేషియో ఏంటంటే 5:6. ఇప్పుడు ఎలా మీరు చేయాలన్నమాట? ఒకవేళ సాల్వ్ చేయాల్సి వస్తే ట్రెడిషనల్గా క్రాస్ మల్టిప్లై చేస్తారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. 9x 7x ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 9xకి ఏమో ఆ వచ్చిన వాల్యూస్లోకి మైనస్లు ప్లస్లు చేసుకొని కావాల్సిన ఏజెస్ తీసుకొచ్చి రేషియో కడతారు. ఖతం. ఇది ఈజీ కదా? క్లియర్ అయినట్టేనా అందరికీ? నెక్స్ట్, ఇది కూడా ట్రై చేయండి.
సో చూడండి, ఆఫ్టర్ 5 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అను అండ్ సానియా. అను అనే పర్సన్ ఒకళ్ళు, సానియా అనే ఒక పర్సన్, అండ్ ఇంకెవరున్నారు పర్సన్స్లో, రాజేష్ అనే ఒక పర్సన్. మొత్తం ముగ్గురు కోసం మాట్లాడుతున్నాడు. రేషియోస్లో మీకు ప్రిలిమ్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చూస్తే ఎంతమంది పర్సన్స్ ఉన్నారో చూసుకోండి ఫస్ట్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా, అందుకనే చెప్తున్నా. ఓకేనా? అను, సానియా, రాజేష్ ముగ్గురున్నారు. ఆఫ్టర్ 5 years ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ అను అండ్ సానియా ఎంత? 5:6. సో 5:6 ఎవరిది? అను అండ్ సానియా ఏజెస్ యొక్క రేషియో అంట ఆఫ్టర్ 5 years. ఓకే. అండ్ 5 years ఎగో ద ఏజెస్ ఆఫ్ సానియా అండ్ రాజేష్ వాస్ 4:5. అండ్ 4:5 అని ఇంకొక రేషియో ఉంది, అది ఎవరెవరిది? సానియా అండ్ రాజేష్ది 5 years క్రితం. క్లియరా? ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సానియా? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సానియా ఎంత అని అడుగుతున్నాడు. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అను అండ్ రాజేష్ ఈస్ 25 years. ఎట్లా చేయొచ్చు? చూడండి, మీకు ఒక 2 రేషియోస్ ఎప్పుడైనా ఇస్తే మీకు ఏమని చెప్పాను? వేరియబుల్స్ ఒకేలా వాడకూడదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఈవెన్ బ్యాలెన్స్ రైట్ నౌ కదా. ఇక్కడ మీరు 5x 6x అన్నారనుకోండి, ఇది ఖచ్చితంగా ఇక్కడ నేను ఏ వేరియబుల్ వాడాలి? ఏదో 4y 5y అనుకోవచ్చా? అయితే ఈ రేషియోలో ఉండే ఈ వాల్యూస్ ఎప్పటివి? అను అండ్ సానియాకి సంబంధించిన 5 years తర్వాత. మరి 5 years తర్వాత తన ఏజ్ 5x 6x అయితే 5 years ముందు ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ ఎలా ఉండాలి? 5x - 5, 6x - 5. తప్ప? కరెక్టే కదా. అండ్ ఈ రేషియో ప్రకారం ఈ రేషియోలో ఉండే ఏజెస్ ఎప్పటివంట? 5 years ఎగో. అంటే 5 years ఎగో సానియా ఏజ్, 5 years ఎగో రాజేష్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్కి రావాలంటే ఇది 5 years క్రితం 4y అయితే 5 years తర్వాత అంటే ఇప్పుడు సానియా ఏజ్ ఎంత అయి ఉండాలి? ఇక్కడ ఇవి వాళ్ళ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్. నాకు ఒకటి చెప్పండి, ఇదేంటిది? సానియా ప్రజెంట్ ఏజ్. ఇదేంటి? ఇది కూడా సానియా ప్రజెంట్ ఏజే. ఈ రెండు ఈక్వల్. ఓకే, దాని సంగతి కాసేపు పక్కన పెట్టండి, ఎక్కువ వేరియబుల్స్ ఈక్వేషన్స్ వచ్చేటట్టున్నాయి. కానీ మనకి ఇచ్చిన ఇంకొక డీటెయిల్ ఏంటి? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అను అండ్ రాజేష్ ఈస్ 25 years. అంటే దీనికి యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి? 5x - 5 ప్లస్ 5y ప్లస్ 5. ఈ రెండిటికి యావరేజ్ కడితే అదెంత? 25. అంటే ఆ రెండిటి సమ్ ఎంత అవ్వాలి? 50. 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? x ప్లస్ y వాల్యూ నా దగ్గర 10 ఉంది. ఓకే ఫైన్. x ప్లస్ y వాల్యూ 10 అయితే మనకి ఇంకొక ఈక్వేషన్ కావాలి, అది ఇక్కడ నుంచి వస్తుంది అవునా? 6x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 4y ప్లస్ 5. ఇప్పుడు 6x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. 6x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. అయితే ఈ రెండింటిని ఎలిమినేట్ చేయండి. లైక్ ఇక్కడ మీరు 4తో మల్టిప్లై చేస్తారనుకోండి, ఇది 4x. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఇది 4y. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఇది 40. సో ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది? 4y గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు 10x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 50. x వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 5. x వాల్యూ 5 అయితే x ప్లస్ ఇందాక ఈ ఈక్వేషన్ అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా. అంటే y వాల్యూ ఎంత అవ్వాలి? అది కూడా 5 అయి ఉండాలి. సో x వాల్యూ 5, y వాల్యూ కూడా 5. మనకేమడిగాడు? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సానియా? ఇదైనా వాడండి, మీ ఇష్టం. 6 5 35 - 5 అంటే 25. 6 5 30 - 5 25. లేదా 4 5 20 ప్లస్ 5 అది కూడా 25. ఎనీ డౌట్? క్లియరా? నెక్స్ట్కి వెళ్ళొచ్చా?
ఒక్క నిమిషమా అండి. ఓకేలేండి. నెక్స్ట్ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఒక్క నిమిషం అలానే ఉండండి. ఒక్క నిమిషం. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకసారి ట్రై చేయండి. ఇందులో యాక్చువల్గా ట్రై చేయడానికి ఏం పెద్దగా లేదు. రామన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 1/4 ఆఫ్ హిస్ ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్. రామన్ ఉన్నాడు, ఫాదర్ ఉన్నారు, అండ్ ఇంకొక క్యారెక్టర్ ఎవరు, రామన్స్ బ్రదర్ బి అనుకుందాం. ఇప్పుడు మనకి ఎవరెవరు ఏజెస్కి రేషియో తెలుసు, రామన్కి రామన్ ఫాదర్కి 1:4 అది మనకు తెలుసు. అండ్ ఈ కండిషన్ పక్కన పెట్టండి. ప్రెజెంట్ రేషియో ఆఫ్ ద ఏజెస్ బిట్వీన్ రామన్స్ ఫాదర్ అండ్ రామన్స్ బ్రదర్ ఇస్ 13:4. అంటే ఫాదర్కి ఆ బ్రదర్కి రేషియో 13:4. ప్రెజెంట్ ఏజేగా. సో ఇప్పుడు మనకేం తెలుసు, రామన్ది ఫాదర్ది తెలుసు, ఫాదర్ది బ్రదర్ది తెలుసు. మనకి ముగ్గురిది కలిపి కావాలంటే 13, 52, ఇది 16. సో వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో ఇది. మనకేమంటున్నాడు, రామన్స్ బ్రదర్ ఈజ్ 3 years ఓల్డర్ దాన్ హిమ్. సో రేషియో ప్రకారం ఇది 13 parts, వీడికేమో 16 parts. రేషియో ప్రకారం తినకంటే తిని ఎంత ఎక్కువ, 3 parts ఎక్కువ. క్వశ్చన్ ప్రకారం ఎంత ఎక్కువ, 3 years ఎక్కువ. 3 parts 3 years అంటే 52 parts, 52 years 13 parts, 13 years 16 parts, 16 years. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామన్స్ ప్రైజ్, అదే రామన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, 13 కదా. ఇందులో చేయడానికి ఏం లేదు, జస్ట్ రేషియో బ్యాలెన్సింగ్ అంతే, కంబైన్డ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఇది ట్రై చేయండి.
The ratio of the ages of A and B is 3:X. A is 16 years younger to C. After 7 years, C will be 47 years old. 7 years తర్వాత Cకి ఏజ్ 47 అయితే ప్రజెంట్ C ఏజ్ ఎంత అవ్వాలి? 40. 40తో అంటే C ఏజ్తో కంపేర్ చేస్తే ఏ అనేవాడు 16 ఇయర్స్ చిన్నోడు. అంటే 40 ఇయర్స్ ఓడు కంటే ఏ అనేవాడు 16 ఇయర్స్ చిన్న. అంటే ఏ ప్రెజెంటేజ్ ఎంత అయి ఉండాలి? ఏ ప్రెజెంటేజ్ 24. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈ సేమ్ యాజ్ ద ఏజ్ ఆఫ్ సి. ఏకి బీకి ఉన్న డిఫరెన్స్ అంట సి ఏజ్ ఎంత ఉందో దానికి ఈక్వల్. సి ఏజ్ ఎంత? 40. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఇప్పుడు బి ఏజ్ ఎంత అవ్వాలి? డిఫరెన్స్ అన్నాడంటే ఇప్పుడు ఏ ఏజ్తో కంపేర్ చేస్తే బి ఏజ్ తక్కువ ఉండొచ్చు, ఏ ఏజ్తో కంపేర్ చేస్తే బి ఏజ్ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది 40. అయితే ఇప్పుడు వీడికి నేను 40 యాడ్ చేస్తే ఒకటి 64 అవుతుంది. దీంట్లో నుంచి 40 మైనస్ చేశాను అనుకోండి, అప్పుడు మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఏజ్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి అది పాసిబుల్ కాదు. సో ఏకి బీకి ఏజెస్కి రేషియో ఏంటి? 24:64. దీనికి రేషియో ఎంత అవుతుంది? ఈ రెండింటికి రేషియో కడితే ఈ రెండింటికి రేషియోకి ఈక్వల్ అవ్వాలి, అంతేగా. సో 3/x is equals to 24/64. క్లియరా? నెక్స్ట్ ట్రై. ఏమిచ్చాడో చూడండి ఇక్కడ. సంజనాస్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 4 times హర్ డాటర్స్ ఏజ్. సంజన ఏజ్ అంట తన డాటర్ కంటే కూడా 4 times అంట. ఓకే. అండ్ 2/5 ఆఫ్ హర్ ఫాదర్స్ ఏజ్. తన ఫాదర్తో కంపేర్ చేస్తేనేమో 2/5 అంటే తన ఫాదర్ది 5 అయితే తింది 2. ఇక్కడ 4 units ఉంది కదా, ఇక్కడ కూడా 4 units పెట్టేసాం అనుకోండి, బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? 4, ఇది 10. ఇప్పుడు సంజనాది, డాటర్ది, ఫాదర్ది ముగ్గురిది కలిపి కంబైన్డ్ రేషియో చెప్పండి ఎంత అవుతుందో? 4, 1 and 10. ఈ బ్యాలెన్సింగ్ అందరికి అర్థమైందా ఎలా చేసాము? ఇది క్లియర్ కదా. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 వచ్చింది అనుకోండి, బ్యాలెన్స్డ్గా ఉన్నట్టేగా. అంటే అకార్డింగ్ టు దిస్ ఇక్కడ డాటర్ ఏజ్ 1 అయితే సంజనాది 4 అయితే, సో అకార్డింగ్ టు సంజనా సేజ్ ఫాదర్ సేజ్ ఎంత ఉండాలి? 10. అంటే సంజనాది 4 units ఉండేటప్పుడు డాటర్ది 1, సంజనాది 4 units ఉండేటప్పుడు ఫాదర్ది 10. అంటే బ్యాలెన్స్డ్ కదా. ఇప్పుడు ఈ మూడింటికి యావరేజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు, 3 parts అంటే 4x, 1x, 10x అనుకోండి. టోటల్ 15x డివైడెడ్ బై 3 అంటే 5x. దేనికి ఈక్వల్ అవ్వాలి? 25 అంట. x వాల్యూ ఎంత అవుతుంది? 5. మనకు అడిగింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ సంజనాస్ డాటర్ ఏజ్ అండ్ హర్ ఫాదర్స్ ఏజ్. సంజనాస్ డాటర్ ఏజ్ ఎంత? 1x. ఫాదర్స్ ఏజ్ ఎంత? 10x. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 9x. x వాల్యూ ఎంత? 5. 9 5s ఎంత వస్తుంది? 45 years.
ఓకే. ఇఫ్ 8 ఇయర్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సోను, సోను ప్రెజెంట్ ఏజ్ నుంచి 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేసి అండ్ ద రిమైండర్ ఈజ్ డివైడెడ్ బై 5, ఈ మిగిలింది రిమైండర్ అంటే ఏంటి, సోను ఏజ్ నుంచి 8 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలింది అంటే S-8గా మిగిలేది, దాన్ని మనం 5తో డివైడ్ చేస్తే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ గ్రాండ్ సన్ మోను ఈజ్ అప్టైన్డ్. సో అది దేనికి ఈక్వల్ అవుతుందంట, మోను ఏజ్కి ఈక్వల్ అవుతుంది. ఇఫ్ మోను ఈజ్ 3 ఇయర్స్ యంగర్ టు రోహన్ హూజ్ ఏజ్ ఈజ్ 8 ఇయర్స్, రోహన్ అనే పర్సన్ కంటే తిను 3 ఇయర్స్ చిన్నోడు అంట, రోహన్ ఏజ్ ఎంత 8 ఇయర్స్ అంట, 8 ఇయర్స్ కంటే 3 ఇయర్స్ చిన్న అంటే మోను ఏజ్ ఎంత అయి ఉండాలి 5, అంటే S-8/5 వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి 5. సో S-8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 25, S ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 33. కథం. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే టర్మ్స్, టెర్మినాలజీ. మనకి ఇక్కడ రిమైండర్ అనే పదం చూడంగానే గుర్తొచ్చేది ఏందో తెలుసా, డివిజన్స్, డివైడ్ చేసే టైంలో మళ్ళీ ఇక్కడ డివైడెడ్ అని ఒకటి రాయటం. సో ఇలా క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకు ఇది ఇక్కడ పెట్టడానికి రీజన్. ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ ఏమీ లేదు. సో ఆ టర్మ్స్ అర్థం చేసుకుని ఏజెస్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎక్కడొచ్చినా సరే రిమైండర్ అంటే ఆ రిమైండర్ అయి ఉండాల్సిన అవసరం లేదు, డివైడ్ చేసేటప్పుడు మిగిలింది అని. నెక్స్ట్ ట్రై. The sum of the present ages of father and his son is 10 years more than the present of his age of his mother. మదర్ ఏజ్ M అనుకుందాం అండ్ ఫాదర్ సన్ వీళ్ళిద్దరు ఏజెస్ కలిపితే ఎంత ఉందంట, మదర్ ఏజ్ ఎంఏ అనుకుందాం, ఫాదర్ సన్ వీళ్ళిద్దరిది కలిపితేనేమో M+10 అంట. ఓకే ఫైన్. ద మదర్ ఈజ్ 20 ఇయర్స్ ఓల్డర్ దాన్ హర్ సన్, మదర్ అంట సన్తో కంపేర్ చేస్తే 20 ఇయర్స్ ఓల్డర్ అంట, మదర్ సన్తో కంపేర్ చేస్తే 20 ఇయర్స్ ఓల్డర్, ఇది ఓకే. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 6 ఇయర్స్ హెన్స్. సో చూడండి మనం ఎలా రాయొచ్చుది, మదర్స్ ఏజ్లోంచి వీళ్ళిద్దరు ఏజెస్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చేదేంటి 10 కదా, సారీ వీళ్ళిద్దరు ఏజెస్లోంచి నేను మదర్స్ ఏజ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదేంటి, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవద్దు, ఇలా తీసుకోండి. ఇప్పుడు ఆ కండిషన్ ఇలా రాసుకోండి. ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 10 ఇయర్స్ అన్నాడు. సో ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ రెండు కలిపితే 10 ఇయర్స్ మోర్ దాన్ మదర్, ఇలా రాసుకోవచ్చా, కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఈ ఈక్వేషన్ నుంచి ఎంలో నుంచి ఎస్ని తీసేస్తే వాల్యూ ఎంత 20. ఇప్పుడు ఎస్ని వదిలి పంపించారనుకోండి, సో ఫాదర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ M-S. M-S వాల్యూ ఎంత 20. సో ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది 30. అయితే మనకేమడిగాడు, వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 6 ఇయర్స్ హెన్స్. 6 ఇయర్స్ హెన్స్ ఎంత అవుతుంది 36. ఒక్క నిమిషం, మనకి ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో. చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా కానీ మనకి టైం టేకింగ్ ఎక్కువైపోతుంది, సో దానివల్ల మనం స్ట్రెస్ తీసుకుంటాం ఎగ్జామ్లో. ఒక్కసారి ఇది ట్రై చేయండి.
ఓకే. ఇన్ ఏ ఫ్యామిలీ ఏ కపుల్ హ్యాస్ ఎ సన్ అండ్ ఏ డాటర్. కపుల్ అంటే ఒక ఫాదర్, ఒక మదర్, ఒక సన్, ఒక డాటర్. ఓకే. ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 5 times దట్ ఆఫ్ హిస్ డాటర్. ఓకే. అండ్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ హిస్ మదర్. ద వైఫ్ ఈజ్ 10 years యంగర్ టు హర్ హస్బెండ్. వైఫ్ అంటే ఇక్కడ ఎవరు? మదర్. మదరే కదా వైఫ్ ఇక్కడ. సో ఫాదర్ అనే పర్సన్ ఎవరు? హస్బెండ్ ఇక్కడ. సో ద వైఫ్ ఈజ్ 10 years యంగర్ టు హర్ హస్బెండ్ అంట. సో హస్బెండ్ ఏజ్ కాసేపు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు వైఫ్ ఏజ్ ఎంత ఉండాలి? ఎక్స్ మైనస్ 10 ఉండాలి. మనకి కంపేర్ చేసేటప్పుడు ఎవరెవరిని కంపేర్ చేశారు? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 5 times దట్ ఆఫ్ హర్ డాటర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ ఏజ్ 5x అనుకోండి. సో ఇప్పుడు మదర్స్ ఏజ్ 5x మైనస్ 10 అవుతుంది. సో చూడండి, ఫాదర్స్ ఏజ్ 5x అంటే ఫాదర్స్ ఏజ్ ఏదైతే 5x ఉందో అది ఎవరికి 5 times? ఎక్స్కి 5 times. సో ఎక్స్ అనేది ఏంటి? డాటర్స్ ఏజ్ అవ్వాలి. డాటర్స్ ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్స్ ఏజ్ దానికి 5 times 5x అయినట్టు. క్లియరా? అండ్ ఏజ్ ఆఫ్ ద సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ హిస్ మదర్స్ ఏజ్ అంట. సో సన్స్ ఏజ్ ఎంత అవ్వాలి అంటే, ఇంకా ప్రాబ్లమ్ని సింపుల్ చేయాలనుకుంటే మీరు దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని డైరెక్ట్గా 10x అనుకుంటారు. అది 10x మైనస్ 10 అవుతుంది. సింపుల్ చేద్దాం. ఇది 10x అనుకోండి, ఇది 10x మైనస్ 10 అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది? 2x అవుతుంది. ఎవరికైనా ప్రాబ్లమా? ఇలా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? ఇలా రాసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మదర్స్ ఏజ్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది? 5x మైనస్ 5 అవుతుంది. అది సన్స్ ఏజ్ అవుతుంది. మనకి ఇచ్చింది ఏంటి? అండ్ ద బ్రదర్ ఈజ్ 10 years ఓల్డర్ దాన్ హిస్ సిస్టర్. అంటే బ్రదర్ అంటే ఇక్కడ ఎవరు? సన్. సిస్టర్ అంటే ఎవరు ఇక్కడ? డాటర్ కదా. సో బ్రదర్ అంట 10 years ఓల్డర్ అంట. అంటే 5x మైనస్ 5. ఇందులోంచి నేను 10ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎవరు వస్తారు? డాటర్స్ ఏజ్ 2x వస్తుంది. ప్రాబ్లమా? సో 3x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 15. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 5. ఎవరేజ్ కావాలి ఇప్పుడు మనకి? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్? 10x మైనస్ 10. 10 5 50 మైనస్ 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 40. వాణి, నీ ఆన్సర్ ఎంత? ఎలా వచ్చింది 50? నేనేమన్నా తప్పు చేశానా? లేదుగా. క్లియర్. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 40. ఎవరికైనా డౌటా? మనం నార్మల్గా ఎక్స్ అని తీసుకొని మనం రిలేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు అందులో. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే కొంచెం కాంప్లికేట్ అయింది. ఫ్రాక్షన్స్లో రావటం ఇట్లా జరుగుతుంది. అందుకనే నేను అట్లా రాయలేదు. ఓకేనా? ఇలా చేసుకుంటే కొంచెం ఫ్రాక్షన్స్లో లేకుండా డైరెక్ట్గా సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్కి వెళ్ళొచ్చా? ఇది సిస్ కాదు, ఇది ఎస్ ఈజ్. ఓకేనా? ఇక్కడ గ్యాప్ లేదు, చూసుకోండి. ఇక్కడ కూడా రాండ్ కాదు, ఇది ఆర్ అండ్, గ్యాప్ లేదు.
present ages of P and Q are same. P age, Q age రెండు సేమ్ అంట. అండ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ P, Q, R అండ్ S is 210. P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S ఎంతంట? 210. The sum of the ages of R and S is 25% less than the sum of the ages of P and Q. సో P ప్లస్ Q వీళ్ళిద్దరు ఏజెస్తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరి యొక్క సమ్తో కంపేర్ చేస్తే R అండ్ S వీళ్ళిద్దరు ఏజెస్ యొక్క సమ్ అంట ఎంతంట? 25% తక్కువ. అంటే వీళ్ళిద్దరు ఏజెస్ 4x అనుకోండి, వీళ్ళిద్దరు ఏజెస్ కలిపితే ఎంత ఉండాలి? 3x ఉండాలి. 25% తక్కువ. ఇప్పుడు మొత్తం ఇక్కడ P ప్లస్ Q యొక్క సమ్ ఎంత? 4x. అండ్ R ప్లస్ S యొక్క సమ్ ఎంత? 3x. మొత్తం P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S అంటే ఎంత వస్తుందండి? 7x. ఆ 7x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 210కి. అంతే కదా. 7x వాల్యూ 210 అంటే x వాల్యూ ఎంత వస్తుందండి? 30. x వాల్యూ 30 అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు చూడండి 4x వాల్యూ ఎంత వస్తుంది? 120. 120లో P అండ్ Q వీళ్ళిద్దరు సమ్ 120 అంటే వాళ్ళిద్దరిది ఈక్వల్ ఏజ్ అంట. ఈక్వల్ ఏజెస్ అంటే 60 అంటే Pది 60 అండ్ Qది 60 అయి ఉండాలి. మనకు అడిగింది ఏంటి? క్యాలిక్యులేట్ ద ఏజ్ ఆఫ్ P 8 years బిఫోర్ అని అడిగాడు. సో P ఏజ్ ఎంత? 60. 8 years బిఫోర్ తన ఏజ్ ఎంత? 52. అన్నెసెసరీ. నెక్స్ట్ అంతే. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్ కదా? ఎగ్జామ్లో ఇంచుమించుగా ఇంచుమించు ఏంటి ఆ మోడల్సే వస్తాయి మనకి ఎగ్జామ్లో. అవునా? కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఏజెస్తో పాటు యావరేజెస్ వస్తుంది. నేను మీకు నిన్ననే చెప్పాను, మనం ఏజెస్ మాట్లాడుకోవాలి అంటే అందులో యావరేజెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందని. యావరేజెస్లో ఎంతో డీప్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ఒకే ఒక కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఒకసారి మాట్లాడుకుందామా? మనం ఆల్రెడీ యావరేజెస్ చాప్టర్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి ఉంది మన ఛానల్లో. అందులో యావరేజెస్ కోసం కంప్లీట్గా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం మీకు అర్థం కావడానికి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ తీసుకుందాం. 19, 26, 38, 27, లెట్స్ సే 35. ఇలా ఒక 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్కి యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి. యావరేజ్ అంటే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? యాడ్ చేస్తారు ఈ టర్మ్స్ అన్నిటిని. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5. మీ ఆన్సర్ ఎంత వచ్చింది? 145/5 అంటే ఎంత? ఆన్సర్ ఎంత వస్తుంది? 29. క్లియరా? ఇది మన యావరేజ్. ఓకేనా? ఒక 5 నెంబర్స్కి యావరేజ్ ఎంత వచ్చింది? 29. ఆ నెంబర్స్ ఏంటంటే 19, 26, 38, 27 అండ్ 35. ఈ నెంబర్స్కి యావరేజ్ ఎంత వచ్చిందండి? 29 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి నెంబర్కి కూడా ఇఫ్ ఐ యాడ్ 2 అంటే ఇందులో ఉండే ప్రతి నెంబర్కి కూడా నేను 2 యాడ్ చేస్తున్నాను. ఎవ్రీ నెంబర్కి 2. ఎవ్రీ నెంబర్ని నేను 2ని ఇంక్రీజ్ చేసినప్పుడు, 2తో ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు యావరేజ్ ఏమవుతుందో చెప్పండి. అప్పుడు కొత్త యావరేజ్ ఏమవుతుందో చెప్పండి. సో ఇప్పుడు ఇలా అప్డేట్ చేసిన నెంబర్స్కి మనం యావరేజ్ కట్టామనుకోండి, అప్పుడు మన యావరేజ్ ఏమవుతుంది? 31 అవుతుంది. అంటే చూడండి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఎవ్రీ నెంబర్కి ఇండివిజువల్గా ఉండే ప్రతి నెంబర్కి ఒకవేళ మనం 2ని ఇంక్రీజ్ చేస్తే ఇనీషియల్గా ఆ నెంబర్స్కి యావరేజ్ ఎంతైతే ఉందో అది కూడా 2 ఇంక్రీజ్ అయ్యి 31 అవుతుంది. అంటే ఇండివిజువల్ నెంబర్స్ దగ్గర మీరు 2 ఇంక్రీజ్ చేశారనుకోండి, ప్రతి నెంబర్కి యావరేజ్ కూడా మనకి ఏమవుతుంది? 2 ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ నెంబర్కి మీరు -2 చేశారనుకోండి, అంటే ఇక్కడ ఉండే ప్రతి నెంబర్కి కూడా -2, -2, -2, -2, -2 చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది? -2 అయ్యి ఆ అప్డేట్ అయిన నెంబర్స్కి యావరేజ్ ఎంత వస్తుంది? 27 అవుతుంది. క్లియరా?
అంటే ఈ నెంబర్స్ అన్నింటికి మీరు 1 1 1 1 1 1 ఇంక్రీజ్ చేశారంటే యావరేజ్ కూడా 1 ఇంక్రీజ్ అయ్యి 30 అవుతుంది. అండ్ ఈ నెంబర్స్ అన్నింటికి మీరు ఒకవేళ 5తో డివైడ్ చేశారు, 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 యావరేజ్ కూడా ఏమవుతుంది 5తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ నెంబర్స్ అన్నింటినీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6తో మల్టిప్లై చేశారు, సో యావరేజ్ కూడా ఏమవుతుంది 6తో మల్టిప్లై అవుతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్కి మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేశారు. ఆ సెట్లో ఉండే నెంబర్స్ అన్నింటికి మీరు ఏదైతే ఫండమెంటల్ ఆపరేషన్ అప్లై చేస్తారో, అంటే అన్నింటికి ఇండివిజువల్గా +1 చేస్తే యావరేజ్ కూడా +1 అవుతుంది. అంటే ఇండివిజువల్ నెంబర్స్ మీద ఏదైతే చేంజ్ చేస్తున్నారో అల్టిమేట్ యావరేజ్ మీద కూడా సేమ్ అంతే చేంజ్ ఉంటుంది. క్లియరా? ఈ కాన్సెప్ట్ క్లియరా? అదొక్కడే గుర్తుపెట్టుకోండి. అండ్ వైస్ వర్సా, అంటే ఒకవేళ యావరేజ్ ఎక్కడైనా మనకి ఇక్కడ 2 ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఇండైరెక్ట్గా ఇండివిజువల్గా ఉండే ప్రతి నెంబర్కి 2 2 2 2 ఇంక్రీజ్ అయినట్టు అని. క్లియరా? దానికోసం ఇంకా ఇన్డెప్త్గా డీవియేషన్స్, యావరేజెస్ వచ్చేటో మాట్లాడుకుందాం. బట్ ఈ కాన్సెప్ట్ గుర్తుంటే చాలు మనకి యావరేజెస్ కవర్ అయ్యేటట్టే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఐ మీన్ యావరేజెస్ ఇన్ ఏజెస్ కవర్ అయినట్టే. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ కపుల్ వాజ్ 27 years ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే టైంకి కపుల్ అంటే ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిది యావరేజ్ ఎంత 27 ఉంది. యావరేజ్ ఏంటిది? యావరేజ్ ఏజ్. ఓకేనా? మ్యారేజ్ చేసుకున్న టైంలో ఆఫ్టర్ 13 years ఆఫ్ మ్యారేజ్కి 13 years తర్వాత ద యావరేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ విత్ ద 3 children బికమ్స్ 22 years అంట. నాకు ఒకటి చెప్పండి, ఓన్లీ ఈ కపుల్ కోసం మాట్లాడదాం. ఆ 3 children కోసం కాసేపు పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఆ కపుల్ మ్యారేజ్ టైంలో వాళ్ళ యావరేజ్ ఎంత 27. అంటే 13 years తర్వాత ఇప్పుడు అదే కపుల్కి యావరేజ్ ఎంత అయి ఉండాలి? అరే చిల్డ్రన్ని వదిలేయండి అని చెప్తున్నానా? చిల్డ్రన్ని వదిలేసేయండి, పక్కన పెట్టండి, ఓన్లీ ఆ కపుల్ కోసం మాట్లాడండి. ఆ కపుల్ మ్యారేజ్ అయ్యే టైంలో వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 27 అండి. అదే కపుల్కి 13 years తర్వాత వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది? 40. సార్ 40 ఎందుకండి 40? ఆ కపుల్ యావరేజ్ 27 అంటే అందులో వైఫ్ హస్బెండ్ ఉన్నారు. ఆ హస్బెండ్కి కూడా 13 years తర్వాత అంటే 13 years యాడ్ అవుతుంది. హస్బెండ్ కూడా 13 years తర్వాత అంటే హస్బెండ్ కూడా 13 years యాడ్ అవ్వాలి కదా. మరి ఒక 2 మెంబర్స్కి మనం యావరేజ్ కనిపెట్టాం, 27 వచ్చింది వాళ్ళ మ్యారేజ్ టైంకి. ఇప్పుడు వాళ్ళకి 13 years తర్వాత అంటే హస్బెండ్కి కూడా 13 ఇంక్రీజ్ అవ్వాలి, వైఫ్కి కూడా 13 ఇంక్రీజ్ అవ్వాలి. 13 years తర్వాత ఇద్దరికి 13 ఇంక్రీజ్ అవుతుందంటే ఇండివిజువల్గా యావరేజ్ కూడా 13 ఇంక్రీజ్ అయ్యి ఎంత అవ్వాలి? అంటే ప్రెజెంట్ ఆ కపుల్ది అంటే వైఫ్ది హస్బెండ్ది యావరేజ్ ఎంత అవుతుంది? 40. అలిగేషన్ ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉందని అనుకుంటున్నాను. మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. చూడండి, వైఫ్ హస్బెండ్ ప్రెజెంట్ యావరేజ్ ఎంత? 40. అంటే ఆ 2 పీపుల్ది కూడా ప్రెజెంట్ యావరేజ్ ఎంత అండి? 40. అండ్ చిల్డ్రన్ ఇంకొక పక్క ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అనేది మనకి తెలియదు. బట్ ఈ 2 personsది అండ్ ఆ 3 పిల్లలది మొత్తం అందరిది కలిపి యావరేజ్ ఎంత? కథం. ప్రాబ్లమా ఎవరికైనా ఇట్లా చేస్తే? ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? ఉండాలి? 3 parts వాల్యూ 18 అయితే 1 part వాల్యూ 6. అట్లాంటప్పుడు 2 parts వాల్యూ ఎంత అవ్వాలి? 12. దీంట్లోంచి నేను దీన్ని మైనస్ చేస్తే నాకు 18 అంటే దీంట్లోంచి నేను దీన్ని మైనస్ చేయాలి, సో దట్ నాకు 12 మిగులుతుంది, 10. సో ఆ 3 పిల్లలది యావరేజ్ ఎంత అవుతుంది? 10 years. ఖతం. బహుశా నాకు తెలిసి ఇక్కడ దాకా మీకు అర్థం అయ్యే ఉండొచ్చు, బట్ ఈ ఏరియా మీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. అర్థమైందా అందరికీ? ఇక్కడ 3 parts అన్నారు. 3 parts మీరు డైరెక్ట్గా 18తో ఎందుకు రిలేట్ చేశారు? అండ్ అక్కడ 18 పెట్టారు సరే, దానికి రిలేటెడ్గా ఇక్కడ 12 ఎందుకు పెట్టారు? అక్కడ 12 పెట్టారు సరే, 40 నుంచి 22 తీస్తే 18 అని చెప్పారు. బట్ 22లోంచి ఇక్కడ ఏదే వాల్యూ, ఐ మీన్ దీంట్లోంచే దీన్ని ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి? పోనీ మీరు చెప్పినట్టు ఇక్కడ 2 members 3 members దీన్నే ఎందుకు వాడారు? ఇట్లాంటి డౌట్స్ ఎవరికి రాలేదా?
ఈ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అవ్వాలనుకోండి, యూట్యూబ్లో మన ఛానల్లో యావరేజెస్ అని చెప్పి నేను క్లియర్గా డీటెయిల్గా అన్నీ పెట్టాను. ఓకేనా? అందులో ఉంటుంది. లేదు అంటే అది మనం చెప్పుకునేదాకా మీరు వెయిట్ చేయాలి. అలిగేషన్స్ చాలా చాలా పవర్ఫుల్ టూల్. అలిగేషన్కి బిగ్ బ్రదర్ ఏమవుతుంది? డీవియేషన్. ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ టూల్స్ అంటే అంత ఇంపార్టెంట్ టూల్స్. చాలా సరదాగా ఉంటుంది. వన్స్ కాన్సెప్ట్ వచ్చేసాక మీరు అప్లై చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. ఓకేనా? దీన్నే సార్ ఇలా చేయకుండా మేము ట్రెడిషనల్గా చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఎట్లా చేయొచ్చు చెప్పనా? చూడండి, ఒక ఇద్దరు కపుల్ ఉన్నారు. వాళ్ళిద్దరు యావరేజ్ ఎంత? 40 ప్రెజెంట్ అని తెలుసు. అండ్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత? అది మనకు తెలియదు, ఏ అనుకుందాం. ఇప్పుడు టోటల్ ఆ ఫ్యామిలీ మొత్తం యావరేజ్ ఎంత అంటే ఏమని చెప్తారు? 2 × 40 ప్లస్ 3 × A డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 కదా, 5. వాళ్ళందరిది ఇప్పుడు యావరేజ్ ఎంత? 22. అంతేగా. ఇప్పుడు ఏం చేయొచ్చు? 80 ప్లస్ 3A ఈజ్ ఈక్వల్స్ టు 110. 3A ఈజ్ ఈక్వల్స్ టు 30, A ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఆ ముగ్గురు పిల్లలది యావరేజ్ ఎంత అవుతుంది? 10 ఇయర్స్. అంటే ముగ్గురు పిల్లలది ఏజ్ కలిపితే సమ్ ఎంత అవ్వాలి? 30 అవ్వాలి. బట్ ముగ్గురు పిల్లలది యావరేజ్ ఎంత అవుతుంది? 10 ఇయర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Four years ago, the ratio of age of A and B was 5:4. And after X years, average of the ages of A and B will be X plus 22 years. Then 2 years ago, the age of A was. ఒకసారి ట్రై చేయండి. సో చలో.
సో చూడండి 4 years ago ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి వాజ్ 5:4.